బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. భారత దెబ్బకు పాక్ వణికిపోతుంది. అటు భారత్ యుద్ధం చేస్తుందనే నేపథ్యంలో కూడా పాక్ అయితే ఇప్పటికే అప్రమత్తమైంది. అయితే ఈ నేపథ్యంలో భారత్ను ఎదుర్కొనే దమ్ము లేక తమ జాతీయ జెండాలను కూడా ఇప్పుడు ఎల్ఏసీ వద్ద తొలగిస్తున్న చర్యలు అయితే వచ్చాయి. ప్రస్తుతం అక్కడ పాక్కి సంబంధించి జాతీయ జెండాలు తొలగింపు చేపట్టింది పాక్. అయితే ఇప్పటికే సరిహద్దుల వద్ద పాకిస్తాన్ అయితే వెనక్కి తగ్గింది. యుద్ధంపై పాకిస్తాన్ వెనకడుగు వేస్తుంది. అయితే దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ మీద. ఎల్ఏసీ వద్ద ఏవైతే పాకిస్తాన్ జెండాలు ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే ఇంటర్నేషనల్ బార్డర్ ఎల్ఏసీ వద్ద కూడా తమ జెండాలను తొలగిస్తుంది పాక్. అలాగే ప్రగ్వాల్ సెక్టార్ లో కూడా జెండాలు తొలగింపు చేపట్టింది పాకిస్తాన్. దీంతో కూడా భారత్ చర్యలకు ఇప్పటికే పాక్ అయితే వణుకుపోతుంది. ఈ నేపథ్యంలో కూడా భారత్ తో యుద్ధం వస్తే పోటీ పడలేని సిచ్యువేషన్ అయితే పాకిస్తాన్ కు ఉందని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నాము, తమ శిబిరాలను కూడా ఖాళీ చేస్తున్న వైనం అయితే మనకు కనిపిస్తుంది పాకిస్తాన్. అయితే మరో పక్కనైతే ఇటు టెర్రరిస్టులు కూడా ఇటు పారిపోయే సిచ్యువేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు పాకిస్తాన్ లో భయపడి కూడా తమ జెండాలను అయితే తీసేస్తున్నారు. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాము. ఇప్పటికే భారత్ ఆర్మీ అయితే సరిహద్దు ప్రాంతాల్లో కానీ అక్కడ కాశ్మీర్లో కానీ ఎంత అప్రమత్తంగా ఉందనేది కూడా చూసాము. సో ఈ నేపథ్యంలో కూడా అటు యుద్ధ వాహనాలు కూడా సిద్ధం చేసుకుంది భారత్. అలాగే ఎల్ఏసీ వద్దే రఫేల్ విమానాలను సైతం కూడా ఏర్పరిచింది ఇప్పటికే భారత్. అయితే దీంతో కూడా పాకిస్తాన్ అయితే వణికిపోతుందని కూడా చెప్పొచ్చు. సో భారత్ను ఎదుర్కొనే దమ్ములేక యుద్ధానికి వెనకడుగు వేస్తుంది పాకిస్తాన్. సో ఈ నేపథ్యంలో ఎల్ఏసీ వద్ద ఉన్న తమ జాతీయ జెండాలను అయితే తొలగిస్తుంది. అయితే మరోవైపు అయితే ఇంతలా వణికిపోతున్నా కూడా మరో పక్కన ప్రగల్భాలు అయితే పలుకుతుంది పాకిస్తాన్. అయితే యుద్ధం వస్తే ప్రతిదాడులు ఉంటాయంటూ కూడా పాక్ ప్రగల్భాలు పలుకుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్కన తమ దగ్గర యుద్ధానికి సంబంధించి కూడా ఎటువంటి సిచ్యువేషన్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నా కూడా ఇటు భారత్ తీసుకుంటున్న చర్యలకి, అలాగే అటు ఆర్మీ భద్రతా బలగాలను చూసి అక్కడ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన యుద్ధ విమానాలు కానివ్వండి, రఫేల్స్ కూడా సిద్ధం చేసి ఉంచారు. ఈ నేపథ్యంలో వీటన్నిటిని చూసి కూడా పాక్ అయితే వణుకుపోతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి. మనం చూస్తున్నాము అటు ఎల్ఏసీ వద్ద ఉన్న పాక్ జాతీయ జెండాలను కూడా తొలగిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తాము. సో మనకి వీటిని చూస్తేనే అర్థమవుతుంది పాక్ భారత దెబ్బకి ఎలా వణికిపోతుంది అనేది కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఆ పాక్ పరిస్థితి ఏంటనుకోవచ్చు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ అఖిల, పాకిస్తాన్ బోర్డర్లో ప్రధానంగా చూసుకుంటే కనుక పాకిస్తాన్ యుద్ధానికి వెనకడుగు వేసినట్లుగానే ప్రధానంగా అక్కడున్న తాజా పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. ఏదైతే సరిహద్దుల వద్ద పాకిస్తాన్ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తుంది. ప్రెగ్వాల్ సెక్టర్లో ఏదైతే ఇంటర్నేషనల్ బోర్డర్ ఏదైతే ఉందో పాకిస్తాన్ సంబంధించి ఎల్ఓసి బోర్డర్ వద్ద ఉన్న పాకిస్తాన్ జెండాలను ఎక్కడికక్కడ తీసేస్తున్నట్లుగా కూడా అక్కడున్న విజువల్స్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి ప్రధానంగా అర్థమవుతుంది. దానిలో భాగంగానే ఒకంత యుద్ధానికి పాకిస్తాన్ వెనకడుగు వేసిందే అనేది కూడా ప్రధానంగా అర్థమవుతుంది. అంటే కేవలం జెండాలు తీయడమే కాదు, తాజా పరిస్థితులు పాకిస్తాన్లో ప్రజెంట్ ఆర్మీ కానీ అక్కడ ప్రభుత్వం కానీ ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ కానీ, అక్కడున్న ప్రధానమైన ఆర్థిక పరిస్థితులు, ప్రజలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అది, మరోవైపు ఆర్మీ సైనికుల రాజీనామాలు, ఇదంతా కూడా ప్రభుత్వం సంబంధించి వ్యతిరేకత కూడా అంతా కలిపి పాకిస్తాన్ వెనకడుగు వేసిందని ప్రధానంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి అర్థమవుతుంది. దానికి తోడు ఇప్పుడు జెండాలు కూడా తీసేయడంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చనీయాంశమైంది. అంటే పెహల్గాంలో కాల్పుల ఘటన తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య సత్సంబంధాలను తెగతింపులు చేసుకుంది. దానిలో భాగంగానే ప్రతిసారి కవింపు చర్యలకు పాల్పడుతుంది బోర్డర్ వద్ద. ఇప్పుడు యుద్ధానికి సిద్ధమంటూనే అక్కడ బోర్డర్లో ఉన్న, ఇంటర్నేషనల్ బోర్డర్లో ఉన్న ప్రెగ్వాల్ సెక్టర్లోని ఈ జెండాలను, పాకిస్తాన్కి సంబంధించిన జెండా ఏదైతే ఉందో ఆ జెండాలను తొలగించడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది కూడా కొంత చర్చనీయాంశమైంది. దానిలో భాగంగానే ఇటు ప్రెగ్వాల్ సెక్టర్లో జెండాలు తొలగింపు, ఇక తమ శిబిరాలను సైతం పాక్ ఆర్మీ ఈ సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖాళీ చేస్తూ ఉన్నారు. అక్కడ జెండాలు తొలగించడం, పాక్ ఆర్మీ అంతా కూడా వారున్న ఏదైతే షెల్టర్స్ ఉన్నాయో, చెక్ పోస్టులను కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితుల్లో అయితే పాకిస్తాన్ ఉంది. కానీ ఇక్కడ భారత్ మాత్రం ఇటు సరిహద్దులకు బలగాలను తరలిస్తున్నారు. ఏదైతే నిన్న చక్కర్లు కొట్టిన రఫేల్ జెట్స్ 4 ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇటు భారత సరిహద్దుల్లోనే మోహరించి ఉన్నాయి. ఏ సమయంలోనైనా యుద్ధానికి సిద్ధమంటూ కూడా
ఇటు రఫేల్ జెట్స్ అక్కడ సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇటు పాకిస్తాన్ మాత్రం వెనకడుగు వేసినట్లే అనేది ప్రధానంగా ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ బట్టి ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే అంటే జెండాలు ఎందుకు తొలగిస్తున్నారు అనేది ప్రధానంగా ఒక ప్రశ్నగా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. జెండాలను తొలగించాల్సిన అవసరం ఏంది, ఆర్మీ బలగాలు అక్కడి నుంచి చెక్ పోస్ట్ నుంచి ఖాళీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. దానికి సంబంధించి ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి వెనకడుగు వేసిందా అనే ఒక ప్రధానంగా ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఇప్పటికే యుద్ధ విమానాలన్నీ కూడా రఫేల్ సంబంధించిన యుద్ధ విమానాలు కానీ ఇటు భారత్ సంబంధించిన సైనిక దళాలన్నీ కూడా ఇటు సరిహద్దుల వెంబడి మోహరించి ఉన్నాయి. ఏ సమయంలోనైనా పాక్పై అటాక్ చేసే అవకాశం ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే ఏ సమయంలో అటాక్ చేయాలని ఆదేశాలు వచ్చినా ఆ సమయంలో అటాక్ చేసేందుకు భారత భద్రతా బలగాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 4 రఫేల్ జెట్స్ అక్కడ ముందుగానే పహారా ఏర్పరచడం, ముందుగానే సిద్ధంగా ఉండటం, మరోవైపు ఇటు సైన్య బలగాలు కూడా భారీగా మోహరించడంతో ఇటు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతున్నట్లుగానే ప్రధానంగా అనిపిస్తుంది. దానిలో భాగంగానే వారందరూ కూడా ఆర్మీ చెక్ పోస్టులను కూడా పాకిస్తాన్ ఆర్మీ చెక్ పోస్టులు ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏదైతే ప్రపంచానికి సంబంధించిన అంతర్జాతీయ బోర్డర్ ఏదైతే ఉందో అక్కడ కూడా జెండాలను ప్రెగ్వాల్ సెక్టర్లో తొలగించడం, ఇదంతా కూడా కొంత పాకిస్తాన్కు కొంత ఇబ్బందికరంగానే మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ముందుగానే యుద్ధానికి ముందే ఇటువంటి పనులు చేయడం ద్వారా ఆర్మీ చెక్ పోస్టులు ఖాళీ చేయడం కానీ జెండాలు తొలగించడం కానీ ముందుగానే భయపడినట్టుగా కూడా కొంత అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ యుద్ధానికి మేము సిద్ధమే అంటూ కూడా వారు కొన్ని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ కూడా ఇప్పుడు తాజా సిచ్యువేషన్ కానీ పరిణామాలు కానీ చూస్తే కనుక వారు కొంచెం భయంలో ఉన్నట్లుగా కూడా అర్థమవుతోంది. అంటే మొత్తం కూడా అన్నీ కూడా ఏ ఒక్క అంశం కూడా పాకిస్తాన్కు అనుకూలంగా లేదు. ఎక్కడైతే పెహల్గాంలో కాల్పుల ఘటన జరిగిందో దాని తర్వాత భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల అక్కడ పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలైంది. ఇటు రాజకీయంగాను యుద్ధానికి ముందేందుకు వేద్దామంటే ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీకి ప్రభుత్వానికి సహకరించిన పరిస్థితి ఉంది. మరోవైపు భారత్తో యుద్ధం చేసి మనం గెలవలేము, మనకంత సైనిక బలం లేదంటూ కూడా ఆర్మీ సైనికులందరూ కూడా రాజీనామా బాట పడుతున్నారు. ఆర్మీ మేజర్లు కూడా రాజీనామా చేశారు. మరోవైపు ఆర్మీ చీఫే స్వయానా ఇప్పుడు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏం చేయాలో పాల్గొని పరిస్థితుల్లో వారు ఏం చేయాలో తోచక ఇప్పుడు ప్రజెంటు అంటే ఎందుకు జెండాలు తొలగిస్తున్నారు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రశ్నార్థకంగా కూడా మారింది. కానీ దానికి సంబంధించి ఎందుకు తొలగిస్తున్నారు, చెక్ పోస్ట్ ఎందుకు ఖాళీ చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం నుంచి అంటే పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి కానీ పాకిస్తాన్ ఆర్మీ నుంచి కానీ ఒక ప్రకటన రావాల్సి ఉంది. కానీ అందరూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ముందుగానే పాకిస్తాన్ ఓటమిని అంగీకరించిందా, భయపడిందా, ఎందుకు జెండాలను తొలగిస్తుంది అనే దానిపై మాత్రం ఇప్పుడు తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతోంది. యుద్ధంపై పాకిస్తాన్కు వెనకడుగు వేసిందా అనే దానిపై కూడా ఇప్పుడు తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతోంది. అఖిల శివ, దీనిపై మరి ఇప్పుడు పాకిస్తాన్ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీనిపై ఈ రోజు ఏమైనా అటు వివరణ ఇచ్చే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా? మరో పక్కన అయితే జెండాలను తొలగింపుపై కూడా ఇటు భారత్లో కూడా సో ఎందుకనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. దీంతో కూడా ఇంకా అటు భారత ఆర్మీ బలగాలు అయితే ఇంకా అప్రమత్తమయ్యే ఛాన్స్ కనిపిస్తుందా? రైట్, ఆ యుద్ధానికి సిద్ధమంటూ కూడా త్రివిధ దళాధిపతులు సిద్ధంగా ఉన్నారు. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఎప్పుడు యుద్ధం చేయాలన్నా వారి నిర్ణయమే, వారు ఏ నిర్ణయం తీసుకున్నా వారికి నేను స్వాగతిస్తాను, వారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తానంటూ కూడా ఆ స్వేచ్ఛ వారికి ఉంది. అంటే ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి అక్కడ ఏ చర్య తీసుకున్నా సైనికులకు సంబంధించిన చర్యలు ఏవైనా ఎప్పుడైనా వారికి స్వేచ్ఛ ఉంది, తీసుకోవచ్చు అనేది కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వారి పట్ల కూడా మాకు అంతా నమ్మకం ఉంది, తనతో పాటు దేశంలోని 140 కోట్ల మంది ప్రజలందరికీ కూడా భారత సైన్యం పైన నమ్మకం ఉంది. వారు తీసుకున్న నిర్ణయాలను మేము స్వాగతిస్తామంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నిర్ణయాలు తీసుకునే అధికారం అనేది భారత ఆర్మీ చీఫ్కు, త్రివిధ దళాధిపతులకు, ఇటు నేవీ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ అలాగే ఆర్మీకి సంబంధించిన వారికి ఉంటుంది. కాబట్టి ఏ సమయంలో అయినా వారు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడే పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న జెండాలను తొలగించడం కానీ, వారు ఆర్మీ చెక్ పోస్ట్ను ఖాళీ చేసి వెళ్ళిపోవడం కానీ, ఇదంతా కూడా చూసుకుంటే కనుక పాకిస్తాన్ వెనకడుగు వేసిందనే ప్రచారం అయితే జరుగుతోంది. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు యుద్ధంపై పాకిస్తాన్ వెనకడుగు వేసిందని చెప్పుకోవాలి. అటు ఎల్ఏసీ వద్ద ఉన్న పాకిస్తాన్ జాతీయ జెండాలను అయితే తొలగిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఓటమిని ఒప్పుకుంటుందా, ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే జెండాలను తొలగించడానికి కారణం, అలాగే అటు తమ శిబిరాలను కూడా ఖాళీ చేస్తున్న విషయాలు కూడా మనకి తెలుస్తున్నాయి. అయితే దీనిపై ఎందుకు ఏంటనేది కూడా పాక్ ఆర్మీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి వివరణ అయితే ఇవ్వలేదు. మరి దీనిపై వివరణ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మరో
మరో పక్కన అయితే ఇటు భారత ఆర్మీ అయితే అటు భద్రతా బలగాలు కానివ్వండి, రఫేల్ యుద్ధ విమానాలను కూడా అటు సరిహద్దుల్లో అటు ప్రతి ఒక్కటి కూడా అటు యుద్ధం వస్తే చేసేందుకు కూడా రెడీగా సిద్ధం అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ ను చూసి పాక్ వణుకుపోతుంది అనేది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు చోటు చేసుకున్న దృశ్యాలు చూస్తే జెండాలను తొలగించడం కానీ, అటు పాక్ వాళ్ళున్న శిబిరాలను ఖాళీ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. మరి దీనిపై పాక్ ఏమైనా వివరణ ఇస్తాదా లేదా అన్నది కూడా వేచి చూడాలి.